అయితే లోకేష్ గారి తల్లి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ విషయం ఏంటిదంటే, లోకేష్ని వైసీపీ వాళ్ళు హేళన చేసిర్రు, దూషించిర్రు, వాళ్ళ అమ్మగారిని మధ్యలోకి తీసుకొచ్చి అడ్డగోలుగా ట్రోల్ చేసిర్రు. ఆ కోపం లోకేష్కి అట్లనే ఉన్నది, ఆ కోపాన్ని మర్చిపోలే. అయితే పవన్ కళ్యాణ్ని కూడా టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ట్రోల్ చేసిర్రు. పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లి గురించి చాలా చిల్లర మాటలు మాట్లాడిర్రు. ఎవరు? టీడీపీ కార్యకర్తలు మాట్లాడిర్రు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో ఊగిపోతూ మాట్లాడడం జరిగింది. హే లోకేష్, నువ్వు నా తల్లి గురించి చాలా చెత్త మాటలు మాట్లాడినావు, నా తల్లి గురించి చాలా చీప్గా మాట్లాడినావు, నువ్వు నా జీవిత కాలంలో నిన్ను క్షమించను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా జీవిత కాలంలో లోకేష్ని నేను క్షమించను, ఎందుకంటే నా తల్లి గురించి నువ్వు మాట్లాడినావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక సభలో ఊగిపోతూ కోపంతో ఊగిపోవడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఎమోషన్ కూడా కరెక్టే, ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే. లోకేష్ గారి తల్లిని తిట్టడం తప్పే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టడం తప్పే. దమ్మున్న మగోడు ఎవడైనా రాజకీయాలు డైరెక్ట్గా చేస్తాడు, దమ్మున్నోడు ఎవడైనా కామెంట్స్ డైరెక్ట్గా చేస్తాడు, కంటెంట్ గురించి మాట్లాడతారు. తల్లి గురించో ఇంట్లో ఆడల గురించో చిల్లర మాటలు మాట్లాడేటోడు అంతా చేతగాని దద్దమ్మలే, అది ఎవడైనా సరే. అప్పుడు లోకేష్ గారి తల్లి గురించి మాట్లాడడం ఎంత తప్పు, అప్పుడు టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడడం కూడా అంతే తప్పు. కానీ తర్వాత జరిగింది ఏంటి? ఇప్పుడు లోకేష్ తన తల్లి గురించి చీప్గా మాట్లాడిన వైసీపీ కార్యకర్తల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కావచ్చు, ఎట్లన్నా కావచ్చు, అది రాజ్యాంగబద్ధమైంది కాకపోయినా సరే రెడ్ బుక్లో పేర్లు రాసుకొని మరి తన పగని మర్చిపోలే, తన ప్రతీకారాన్ని మర్చిపోలే. కానీ పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి చెత్త మాటలు మాట్లాడిన లోకేష్ గురించి కానీ, టీడీపీల గురించి కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడో మర్చిపోయి అదే లోకేష్తో జతగట్టిండు, అదే టీడీపీతో జతగట్టిండు, అదే టీడీపీతో ఎలక్షన్లకు పోయిండు, అదే టీడీపీతో కలిసి గెలిచిండు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన రోజు, ఎప్పుడైతే నా తల్లి గురించి చెత్తగా మాట్లాడిన లోకేష్ నిన్ను జీవిత కాలంలో క్షమించను అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడినట్టు కాదు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ తల్లి గురించి మాట్లాడినట్టుగా ఫీల్ అయ్యి దాన్ని ఓన్ చేసుకున్నారు. ఆ కోపాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ పోయి లోకేష్ తోటి కలిసిపోయాడు. అభిమానులకు ముఖం లేకుండా అయిపోయింది. ఇక్కడ లోకేష్ ఏమో తన రివెంజ్ని అట్లనే గుర్తుపెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో తన రివెంజ్ని ఎప్పుడో మర్చిపోయిండు, ఎప్పుడో లోకేష్ తోటి కలిసిపోయాడు. వాస్తవానికి అట్లా మాట్లాడినందుకు లోకేష్ ఇప్పుడైనా క్షమాపణ చెప్పిండా? మరి నేను అట్లా మాట్లాడి ఉండకూడదు అని లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసి ఉంటే ఒక అర్థం ఉంటుండే కదా. కానీ ఎక్కడైనా క్షమాపణ చెప్పినట్టు, మీ తల్లిగారి గురించి ఇట్లా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని లోకేష్ కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు, ట్రోల్ చేసిన టీడీపీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా క్షమాపణ చెప్పిరా? చెప్పలే. అయినా పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసిపోయాడు. ఇది కరెక్టేనా?